నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్ మీరు అయితే కనుక మా కోసం అంటే మాలాంటి చాలామంది చూస్తున్న వ్యూవర్స్ అందరి కోసం కూడా ఈ ఏజ్లో బయటకు వచ్చి చాలా మోటివేషనల్గా చాలా ఇన్స్పైరింగ్గా ఎన్నో విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు సార్. దాన్ని బట్టి ఈ వీడియోలో మనం వచ్చేసి బంధం గురించి మాట్లాడుకుందాం. బంధాలు అనేవి కేవలం అంటే ఫ్రెండ్స్ మధ్యన అవనియండి, లేకపోతే అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎవరి మధ్యనైనా కూడా చిన్న చిన్న విషయాలకే అంటే చిన్న చిన్న మాట పట్టింపులకే కొన్ని ఏళ్లుగా ఎన్నో సంవత్సరాలు మాట్లాడకుండా ఉన్న వాళ్ళు కూడా మనం చూస్తున్నాం. అసలు ఇలా ఎందుకు అంటే అప్పటిదాకా ఎంతో క్లోజ్గా ఉన్న వాళ్ళు ఒక్క చిన్న మాట కోసం జరిగిన విషయాలన్నీ ఎలా మర్చిపోతారు? అంటే వీళ్ళు కలిసే పెరిగే ఉంటారు, కలిసి ఎన్నో అనుభూతులు చూసుంటారు. అలాంటి చిన్న చిన్న మాటల కోసం ఎందుకు విడిపోతున్నారు? ఇలా ఎందుకు జరుగుతున్నాయి అంటారు? వాళ్ళకి ఎలాంటి సలహాలు ఇస్తారు మీరు? అంటే ఒకటమ్మా, మీకు ఇప్పుడు గొప్పతనం, ఇప్పుడు స్నేహం గొప్పతనం, అన్నదమ్ముల బంధాలు వాళ్ళకి తెలిసే ఉంటాయి, కానీ ఎందుకు గుర్తు చేసుకోరు? మనకి ఏమవుతుందంటే అహంకారంతో మనిషి ప్రతి వాడు నా మాట నెగ్గాలి, నేనే కరెక్టు, అందరు నా మాట వినాలి, తప్పు చేసినా కూడా దాన్ని ఆర్గ్యుమెంట్ చేసుకుంటాడు, నేనే కరెక్ట్ అనుకుంటాడు. మా పొరపాటున ఒకసారి తప్పు జరుగుద్దామా, నేను దీనికి ఒక 4-5 చిన్న చిన్న స్టోరీ ఇష్టపోయి నీకు అర్థం. ఒకటి ఫస్ట్ నీకు స్నేహితుల బంధం గురించి చెప్తానమ్మా. ఇద్దరు స్నేహితులు ఎడారులు వెళ్తుంటే మొదటోడు రెండో వాడి ఆర్గ్యూ చేసుకుంటే చిన్న డిస్కషన్ హీట్ ఎరుగుద్ది. మొదటోడు రెండో ఫ్రెండ్ కొడతాడు చెంప మీద, ఇప్పుడు బాధపడతాడు. రెండో వాడు ఎదురు ఇసుకుంటే ఇసుక మీద రాస్తాడు, నా స్నేహితుడు నన్ను కొట్టాడు అని. ఇంకొద్దిగా ముందులోకి వెళ్తుంటారు, అక్కడ ఓయాసిస్ సౌపడి స్నానం చేద్దాం దిగుతుంటారు. ఇటు పక్కన రెండో వాడు పొరపాటున ఓయాసిస్ పక్కన చిన్న ఊబిలో దిగుతాడు, వాడికి చచ్చిపో ముందుకు పోతుంటాడు. చాలా కష్టపడి మొదటి స్నేహితుడు మొదటివాడు వాడిని బయటికి తీస్తాడు, కాపాడతాడు. అప్పుడు వీడు రెండో మళ్ళీ రాస్తాడు, ఈసారి రాయి మీద రాస్తాడు. ఏమని రాస్తాడు? నా స్నేహితుడు నా ప్రాణం కాపాడాడు, నేను వాడికి ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను అని రాస్తాడు. పెద్దోడు మొదట అడుగుతాడు, నిన్ను కొట్టినప్పుడు రిసీవ్ మీద రాసావు, ఇప్పుడు ఏమన్నా రాయి మీద రాస్తున్నావు ఎందుకురా అంటే, స్నేహం యొక్క గొప్పతనం రా. ఎందుకంటే స్నేహితుడు అనేవాడు చిన్న చిన్న తప్పులు చేయొచ్చు, అవును, దానికి తప్పు లేదు. కానీ దాన్ని మనసులో పెట్టుకొని వాడి మీద వెంజెన్స్ పెట్టుకొని అది చాలా దెబ్బతీస్తుంది, బంధం దెబ్బతింటుంది, ఫ్రెండ్షిప్ అట్మాస్ చెడిపోద్ది. కాబట్టి నువ్వు నన్ను కొట్టినప్పుడు ఇసుక మీద రాశ అంటే తప్పు చేశాడు, చిన్న కోపం చెరిపేసి ఆడుపడి చెరిగిపోద్ది. కానీ నువ్వు నా ప్రాణం కాపాడు, నా జీవితం మళ్ళీ సెకండ్ లైఫ్ మర్చావు. అందుకే నేనేం చేశాను, రాయి మీద రాశ అంటే నా గుండెలో రికార్డ్ అయి ఉంటుంది, నా జీవితం కాపాడాడు. అంటే మంచి చేసినప్పుడు గుండెలు పెట్టుకో, తప్పు చేసినప్పుడు క్షమించి వదిలే, అప్పుడేమైంది నిలబడుతుంది బంధం, ఏ బంధమైనా నిలబడుతుంది. సెకండ్ అన్నదమ్ములు చూడమ్మా, ఇప్పుడు ఆస్తి దగ్గర చిన్న చిన్న విషయాల దగ్గర. నిన్న చిన్న ఇన్సిడెంట్ లాస్ట్ వీకే మా ఫ్రెండ్ జరిగింది. మా ఫ్రెండ్ ఏం చేశాడు, ఒక ఫంక్షన్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ మేనకోడలు కలిశారు. కలిస్తే ఏదో చిన్న డిస్కషన్ వచ్చిండు, ఈయన బాగా కోపం వచ్చి వాళ్ళ మేనకోడ నానా మాటలు తిట్టాడు. చాలా బాధపడింది ఆ అమ్మాయి. సరే పార్టీ అయిపోయింది, వచ్చిన తర్వాత నిద్ర పట్టట్లేదంట. నాకు చాలా గిల్టీ ఫీలింగ్ ఉంది. నాతో వాకింగ్ కలిశాడు, రావు గారు నాకు 2 days నిద్ర పట్టలేదు, నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకా అన్న, నేను తప్పు చేశాను, ఏదో ఒక చిన్న విషయం దగ్గర తప్పు చేస్తే మా మేనకోడ నానా మాట్లాడినాను, కొన్ని బూతులు కూడా తిట్టాను, నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చాలా తప్పు చేయాలి. దాంట్లో ఏముందా, ఇప్పుడు నువ్వు వెళ్ళి హార్ట్ఫుల్గా చెప్పు, అమ్మా నన్ను క్షమించమ్మా, ఏదో కోపలు ఫిట్ ఆఫ్ యాంగర్లో మాట అన్నాను, నువ్వు క్షమించకపోతే దేవుడు నన్ను క్షమించడమ్మా, ఎందుకంటే నేను తప్పు ఒప్పుకున్నాను, ప్లీజ్ అమ్మా అంటే సరిగ్గా నన్ను రిసీవ్ చేసుకుంటూ లేదు, నాకు రెస్పాన్స్ ఎలా వస్తుందో నువ్వు వెళ్ళి చెప్పు, నీ తరపు నుంచి తప్పు వదిలిపోపు, యూ యాక్సెప్టెడ్ మిస్టేక్, నథింగ్ రాంగ్ ఇన్ దట్ అంటే వెళ్ళాడు. వెళ్ళి అమ్మా సారీ అమ్మా పొరపాటున మాట అన్నాను, నన్ను ఏమనుకోకమని క్షమించమ్మా, లేకపోతే భగవంతుడు చెప్తా మీరు పెద్దవాళ్ళు ఆ మాటలు అనొద్దు, నిజంగా నేను బాధపడ్డాను కానీ మీరు క్షమించి ఆ మాట అనొద్దు,
అని చెప్పి 2 స్వీట్లు హాట్లు అన్నీ చేసి పెట్టిందంట. అది ఆ సారీ చెప్పడమే ఫస్ట్ థింగ్. అసలు ఒక్కళ్ళు స్టెప్ తీసుకుంటే ఆ బంధం స్ట్రాంగ్ అవుతుంది. కాకపోతే ఆ స్టెప్ తీసుకోవటానికి ఈగోస్ తో కదలరు. ఎగ్జాక్ట్లీ. అవును సార్. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ యువర్ మిస్టేక్ అమ్మా, నథింగ్ రాంగ్. నేను చెప్పాను మీకు, ఎర్రింగ్ ఈజ్ హ్యూమన్, ఫర్గివ్ ఈజ్ డివైన్. తప్పు చేయటం మానవ, తప్పు జరుగుతుంటుంది, అంతే. దాన్ని సరిదిద్దుకోవాలి, దాని బంధం నిలబెట్టుకోవాలంటే ఇప్పుడు ఒప్పుకోవాలి. అవును. మనశ్శాస్త్రికి అమ్మాయి దీన్ని ఇంకో స్టోరీ చదువు. ఇద్దరు, ఒక తల్లికి ఒక కొడుకు కూతురు ఉంటారు. కూతురు పెద్దది 14 ఏళ్ళు, కొడుకు 9 ఏళ్ళు. తల్లి అంటే బయటికి వెళ్తా ఇద్దరు ఆ అక్కకి చెప్పుద్ది, మనం చూస్తుండవి అని. వెళ్ళి బయటికి వెళ్ళి సామాన్ కొనుక్కొచ్చాడు, కుర్రాడు ఏడుస్తుంటాడు. అక్క అలిగి పక్కన కూర్చొని ఉంటుంది. ఏందిరా ఏడుస్తున్నా అంది. అక్క నన్ను కొట్టిందమ్మా అన్నాడు. ఎందుకు కొట్టావా అన్నాడు. వాడు నన్ను తిట్టాడమ్మా అంది. ఎందుకు తిట్టావరా అంది. అంటే ప్రధానికి అది అన్నీ నాకు కాలంటుంది. చిన్న ఆర్గ్యుమెంట్. అప్పుడంటే పెద్దవాళ్ళని కొట్టకూడదు, తిట్టకూడదు. ఇప్పుడు అక్క క్షమించమని అడుగురా, సారీ చెప్పండి. అక్క సారీ అక్క అంటాడు తమ్ముడు. అక్క చెప్పు, నువ్వు సారీ చెప్పు. వాడు అరిసిన కొట్టకూడదు అంటే ఈ అమ్మ ఏం చెప్పుద్ది, అమ్మ సారీ చెప్పమని నేను చెబుతున్నా, నీకు అర్థమైందా అంటే ఇస్ నాట్ హోల్ హార్టెడ్లీ సాటిస్ఫైడ్ కాదు. అమ్మాయి చెప్పమని చెబుతున్నా అంటే దట్ ఈస్ నాట్ రియల్ ఫర్గివ్. అవును. సో మన ఫర్గివ్ షుడ్ బి టోటల్. అమ్మ ఎప్పుడైతే మన మనస్సుకు పూర్తిగా క్లియర్గా ఫర్గివ్ చేసుకుంటామో అప్పుడు బంధాలు నిలుస్తాయి, సంబంధాలు వికసిస్తాయి. అన్నదమ్ములు కానీ అక్క తమ్ముళ్ళు కానీ ఆ చేతులు తప్పు చేసాడు తమ్ముడు, నాకన్నా చిన్నవాడు, వాడితో నేను చెప్పాలని పెద్దవాడైనా వాళ్ళ మేనగోళ్ళ దగ్గరికి తప్పు ఒప్పుకున్నాడు. అంటే ఎందుకన్నానంటే అమ్మ ఇది ఇట్లా అన్నదమ్ముల మధ్య అట్లా అన్నదమ్ములు పోట్లాడుకుంటారు. ఒకసారి ఏమధ్య అంటే ఇద్దరు అన్నదమ్ములు, వాళ్ళ తండ్రి ఒక 10 ఎకరాల పొలం ఇస్తాడు. ఇద్దరు కలిసి 5 ఎకరాలు చేసుకుంటూ ఉంటారు. చేసుకుంటూ ఉంటే ఈ అన్నకు భార్య పెళ్ళైద్ది, ఒక కొడుకుంటాడు. సో అన్న ఏమనుకుంటాడు, నాకు తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు, వాడికి ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి అని చెప్పి వీడికి వచ్చిన పంటలో బస్తా వాడు అన్నకి తమ్ముడికి వేస్తుంటాడు. తమ్ముడు ఏమనుకుంటాడు, అన్నకు మళ్ళీ పెళ్ళ ఉంది, పెళ్ళి ఉన్నాడు, వాళ్ళ ఖర్చులు ఎక్కువ, వీడి వాటాల నుంచి ఒక బస్తా తండ్రి అన్నకి వేస్తుంటాడు. ఇద్దరు వీళ్ళ సేమ్ ఆదాలు ఆశయం లేదు. అంటే ఒకరోజు నైట్ ఇద్దరు తారసపడతారు అపోజిట్గా. ఏంటంటే అన్నా నువ్వు ఇబ్బందులు ఉంటావు, నేను వేస్తున్నా అని అంటాడు. అరే నువ్వు నీకు కావాలి, నేను వేస్తున్నా అని అంటాడు. చూసారు అప్పటి నుంచి ఇద్దరు ఆలింగనం చేసుకొని, అంటే ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఉండాలమ్మా. అన్యోన్యత ఎప్పుడు డెవలప్ అవుద్దమ్మా. అట్లనే వాడు కష్టాలు ఉన్నప్పుడు వాడిని ఆదుకోవాలి మనం. అందుకే శంకరాచార్య గారు చెప్తారు, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా మంచి పని అంట కష్టంలో ఉన్నవాడు ఆదుకోవటం అంట. అన్నిటికన్నా చెడ్డ పని అంట హింస అంట. అన్నిటికన్నా బ్యాడ్ హ్యాబిట్ అంట సోమరతనం అంట. అంటే ఎందుకు చెప్తున్నట్టమ్మా, ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో ఉంటే బంధాలు నిలుస్తాయి. ఇన్నాను ఎవరికైనా మాట్లానే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. తమ్ముడు కొద్దిగా కోపం ఎక్కువ, తొందరగా పైకి రావాలి అని తప్పుడు పనులు చేస్తుంటాడు. అన్న ఉన్నదాని తృప్తిగా ఆనందంగా బతుకుతుంటాడు. వీడేం చేస్తాడు, బిజినెస్ రకరకాల, తమ్ముడు కొంచెం స్పీడ్ కదా దెబ్బతింటాడు బిజినెస్లో. ఒక ఆవురు సాధు వస్తాడు. సాధు వస్తే ఇద్దరు వెళ్తారు. తమ్ముడు కాస్త స్పీడ్గా ఉంటాడు, అన్న పీస్ఫుల్గా ఉంటాడు. సో స్వామీజీ నా పరిస్థితి బిజినెస్ బాగలేదు, మీరు నాకు మంచి మార్గం చూపించంటే ఏమి లేదన్నా నువ్వు భక్తితో దేవుణ్ణి కోరుకో, తప్పులను క్షమించమని, ఇప్పుడు మంచిగా జాగ్రత్త బిజినెస్ చేసుకో, అట్లనే చేసే పనులు నిబద్ధత పెట్టుకొని చెప్తాడు. అన్నకు కూడా చెప్తాడు. అన్న బాగుంటాడు. అన్న ఏం చేస్తుంటాడు, ఇద్దరు బిజినెస్ చేస్తుంటారు. తమ్ముడికి బాగా కలిసి వస్తాడు. ఇంక వీడేమనుకుంటాడు, తర్వాత వాళ్ళ అన్నది అట్టానే ఉంటాడు, వాడు చేసుకుంటా ఉంటాడు, కానీ తృప్తిగానే ఉంటాడు. ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ సాధు వస్తాడు ఊరికి. వీడు బాగా పొజిషన్ బాగా ఇంప్రూవ్ అయింది. అప్పుడు తమ్ముడు వెళ్తే అన్న వెళ్తాడు. తమ్ముడు వెళ్తాడు ఫస్ట్. సార్ మీరు చెప్పారు సార్, భగవంతుని వేడుకుంటున్నాను సార్, బాగా కలిసి వచ్చింది సార్, మా అన్న అట్టానే ఉన్నాడు, వాడి ప్రార్థన దేవుడు ఆలకించటం లేదు, నా ప్రార్థన బాగా ఆలకించాడు సార్ అంటే నవ్వుతాడు సాధువు. నవ్వి మీ అన్న ఏం కోరుకుంటున్నా అనుకున్నా, మా తమ్ముడు బిజినెస్ బాగా కావాలి, మా తమ్ముడు వృద్ధికి రావాలి, నా తమ్ముడు ఆనందంగా ఉండాలి, ఆయన నీ తరఫున దేవుడు ఆయన కోరుకుంటున్నాడు అయ్యా, నీ ఫలితంగా నీ ప్రార్థన, ఆయన ప్రార్థనలు మంచివాడాయన
ఆయన ప్రార్థనలు నీకోసం కోరుకున్నది నీవు బాగా పైకి వచ్చావు అంటే ఎప్పుడు ఇతరులు మంచి కోరాలమ్మ మనం. అవును. ఒక్కోసారి డబ్బులు వస్తే కావాలని కాదు, అరే వాడికి ఇబ్బంది కలగకూడదు. కొంతమంది డబ్బులు 100 రూపాయలు తిట్టుకుంటారు, అరుచుకుంటారు. అమ్మా అరే ఇట్లా ఉందిరా, ఇట్లా ఖర్చు అయింది, నాకు ఇలా పొజిషన్స్ ఉందిరా, నువ్వు కానీ సహాయం చేయగలవా, నాకేమైనా హెల్ప్ కావాలా, ఓపెన్గా కూర్చొని డిస్కస్ చేసుకొని తప్పు ఒప్పుకొని పక్కోడు మంచి కోరుకుంటా వాడికి ఏమైనా సహాయం చేయగలిగితే చేసి. అందుకు మేము 3 రూల్స్ తమ జీవితంలో గుర్తుంచుకోమ్మా. డూ గుడ్, ఇతరులకు ఇప్పుడు మంచి చేయండి. 2 డూ నో హార్మ్, మంచి చేయడం అపకారం చేయవాకండి. డూ అంటూ అదర్స్ వాట్ అదర్స్ అండూ టు యూ, అంటే ఇతరులు నీకు ఏదైతే చేయకూడదు అనుకుంటావో అది నువ్వు ఇతరులకు చేయవాక. అంతే. ఇతరులు మన మీద అబద్ధాలు చేస్తే కోపం, నువ్వు అబద్ధాలు చెప్పాక. ఇతరులు నిన్ను మోసం చేస్తే కోపం, నువ్వు ఇతరులు మోసం చేయవాక. ఎప్పుడైతే ఈ అన్నదమ్ముల బంధంగా నిలబడాలంటే ఒకళ్ళొకళ్ళు ఇచ్చిపుచ్చుకున్న ధోరణి, ఓపెన్ ప్రాపర్ డిస్కస్ చేసుకోవటం. మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళ బాధలు మన బాధలుగా అర్థం చేసుకొని వాడి మంచి కోరుకుంటా, అవసరమైతే వాడు సహాయం చేస్తా. కష్టంలో ఉన్నవాడికి వాడు ఎదుగుదుగా మనం కోరుకుంటా ఉంటే మనం ఎదుగుతో వాడు ఎదుగుతాడు. ఎందుకంటే అట్మాస్ఫియర్ సంబంధం ఎప్పుడు బాగుంటుంది, సరే సంబంధం ఎప్పుడు బలపడతాయి, ఇచ్చిపుచ్చు వాడు సంతోషం ఉండాలి ఇద్దరు. అంతే. అది కాక మెయిన్ మీరు ఫస్ట్ లో చెప్పిన ఎగ్జాంపుల్ లాగా చేసిన మంచి గుర్తుంచుకోవాలి కానీ ఆ చిన్న అన్న మాటలు కానీ చెడు విషయాలు కానీ వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఆ సీన్ వదిలేసేయాలి ఫస్ట్. ఎన్నో మంచి విషయాలు ఉండుంటాయి వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్నవి కానీ మీరు అన్నట్లు హెల్ప్ చేసుకున్నవి కానీ, అవి మెయిన్ గా గుర్తుంచుకుంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ రీబ్యాక్ అయ్యి మాట్లాడగలుగుతారు. చెప్పాను గుర్తు క్షమించగలగాలమ్మా. అంతే. ఒకసారి ఏం జరుగుద్దంటే లాస్ట్ చిన్న కథ చెప్పి క్లోజ్ చేస్తా. అన్నదమ్ములు ఇద్దరు ఉంటారమ్మా, పక్క పక్కన ఉంటారు, ఇద్దరు పని చేసుకుంటా ఉంటారు. ఓ చిన్న విషయం ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఇద్దరు అన్నదమ్ములకి అయింది. వీడు ఒక కందకం ఉంటుంది అక్కడ, అంటే గుంటలాగా ఉంటుంది అన్న దగ్గర. మా తమ్ముడు కలిసి ఉన్నప్పుడు గుంట తవ్విచ్చాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, అన్న అరుచుకున్నారు ఇద్దరు. అసలు మా తమ్ముడు మొహం చూడదలుచుకోలేదు, మధ్యలో బ్రిడ్జ్ లా అంటే బ్రిడ్జ్ దాన్ని ఏమంటారమ్మా, గోడ కట్టమంటాడు. ఆ రోజు నేను అనుకుంటాడు మనసులో, ఓ వడ్రం వస్తాడు, వచ్చి సార్ నాకేమైనా పని ఇప్పించండి సార్ అంటే, ఏమి లేదు నా దగ్గర పని ఉంది, ఒకటి ఉంది, ఆ మూలం చెక్కలు ఉన్నాయి, దాంతో గోడ కట్టు అంటాడు. వెళ్ళి షిడ్డీకి వెళ్ళిపోతాడు అన్న. వీడేం చేస్తాడు చూసి అది తీసుకొని వచ్చి ఒక బ్రిడ్జి కడతాడు. సాయంత్రం తిరిగి వచ్చినే ఏంద్ర బ్రిడ్జి కట్టాడేంది అనుకుంటా అన్న. తమ్ముడు ఏమనుకుంటాడు, అయ్యయ్యో మా అన్న నా కోసం బ్రిడ్జి కట్టాడు అట్లా గుంట దాటానికి కూడా అని చెప్పి తమ్ముడు వెళ్తాడు. అందరి తమ్ముడు వెళ్తాడు. వెళ్ళి అన్న చాలా క్షమించన్నా, నేను నానా మాట్లాడినాను, అయినా సరే నువ్వు నా కోసం బ్రిడ్జి కట్టించావు అన్నా, నేను ఎప్పుడు ఇంకా నీ ఎదురు తిరిగినన్నా, నన్ను పెద్ద మనసు చేసుకున్నాను క్షమి అంటే అక్కడ అర్థం చూసినాడు. అప్పుడు నవ్వుతాడు అన్న. ఇదేంద్రంటే అప్పుడు వడ్రంగా అంటాడు. అంటే సార్ మీరు హ్యాపీ అంటే, నాకు చాలా హ్యాపీగా ఉందా, ఇంకా పనులు ఉంటే నాకు ఈ పనులు కాదు, ఇట్లా బ్రిడ్జి కట్టడానికి ఇళ్ళు చాలా ఉన్నాయి, నేను మళ్ళీ బ్రిడ్జి కడతాను అంటే. ఎందుకంటే ఫర్గివ్ అండ్ ఫర్గెట్ కదమ్మా. ఎప్పుడైతే మనం క్షమించాడో అన్న తమ్ముడు కూడా ఒప్పుకున్నాడు. ఆ గుణం చాలా ముఖ్యమమ్మా. ఇచ్చిపుచ్చుకొని చెప్పాను కదా. మీరు కూడా ఇప్పుడు చాలా మందికి బ్రిడ్జే కడుతున్నారు జనరల్ గా. అంటే ఈ ఏజ్ లో చాలా మంది అంటే పెద్దవాళ్ళకి అందరికీ అనుభవాలు ఉంటాయి. సో అవి పంచుకోవటానికి వాళ్ళకి టైం కానీ లేకపోతే బయటకు వచ్చి మాట్లాడాలి అన్నా కూడా కొంతవరకు రాలేరు. సో మీరు రాగలుగుతున్నారు, మాకు నలుగురికి మంచి విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు. దానికి చాలా థ్యాంక్స్. నమస్కారం. అంత భగవంతుడి దయమ్మా. ఎందుకంటే నా రూల్ అమ్మా ఒకటే, నా రోల్ మోడల్ అబ్దుల్ కలాం. అట్లా నా ప్రిన్సిపల్ ఏంటంటే డై ఎంటీ, అంటే మన ఏది నాలెడ్జ్ అమ్మా ఇప్పుడు షేర్ చేసుకోవాలమ్మా. ఎప్పుడైతే నలుగురు నాలెడ్జ్ పంచుతాం, వరల్డ్ ఈజ్ ఎ మిర్రర్ అమ్మా. నువ్వు నలుగురు మంచి వాడితే మనకే మంచి జరుగుతుంది. అట్లా నలుగురు నాలెడ్జ్ కనుక షేర్ చేసుకుంటే ఎవడో ఒక్కడు బాగుపడే పైకి వచ్చినా జీవితం జీవితం ధన్యమైద్దమ్మా. అందుకని నేనైతే ఆల్వేజ్ నా జీవితం ఆరోగ్యం ఉండి చేయగలనాడు చేస్తాను ఉంటా. దేవుడి దయ. థ్యాంక్ యూ అమ్మా.